వర్షాకాలం వైరల్ ఫీవర్స్ ప్రజలను వణికిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్తో అనేక గ్రామాలు మంచన పట్టిన పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లాలో కిసాన్ నగర్ తాండా, దాంతోపాటు భవానీపేట గ్రామాల్లో డెంగ్యూ వ్యాధితో మంచాన పడ్డ పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కాల్పోల్ తండలో డెంగ్యూ వ్యాధి, అదే వైరల్ ఫీవర్తో మంచాన పడ్డారు. ఆ ప్రాంతాల్లో దీనికి అంతటికి సంబంధించి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా వారందరికీ వాంతులు విరేచనాలు అయిన పరిస్థితుల్లో వారందరినీ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించి హాస్పిటల్కు తరలించిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని దేమికలంలో కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన పరిస్థితి. భూమయ్య స్వామిలు కూడా మృతి చెందారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఫుడ్ పాయిజన్తో మృతి చెందినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ వర్షాకాలంలో వైరల్ ఫీవర్ రావడం, అనేక మంది మంచాన బారిన పడడం, కామారెడ్డి ఆసుపత్రిలో మరో 8 మంది చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ దేమికలన్ గ్రామంలోనూ ఈ దేమికలన్ గ్రామస్తులు ఉన్నారు. అసలు వైరల్ ఫీవర్స్ రావడానికి ప్రధాన కారణం అంటే వర్షాకాలం కావడం, దీనికి అంతటి సంబంధించి గ్రామాల్లో ఉన్న బోర్లు, అదేవిధంగా దానివల్ల కలుషిత నీరు తాగడం వల్లనే దీనికి అంతటికి సంబంధించి వైరల్ ఫీవర్స్, వాంతులు విరేచనాలు అయినట్లు వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, మీ గ్రామంలో అనేక మంది మంచాన పడిన పరిస్థితి ఉంది. ఎలా ఉంది మీ గ్రామంలో పరిస్థితి? బాగా ఘోరం ఉంది మా దగ్గర అయితే. వాటర్ వల్లనే వాతావరణంలో ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తున్నాము. మా అమ్మ అయితే 6 నెలలు అయింది, 6 రోజులు ఉన్నది అక్కడ. ఆశా వర్కర్ సహకరించారు, హుషారైంది. నాకు ఒక 3 రోజులు అయితే మోషన్స్ వాంతింగ్స్ తప్ప ఇంకా వేరే ప్రాబ్లం లేదు, జ్వరం లేదు, నొప్పులు ఏం లేవు. మోషన్స్ వాంతింగ్లు ఎక్కువ అవుతున్నాయినట్టు, కొద్దిగా తగ్గింది. ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాము, గరం చేసుకొని తాగితే కొద్దిగా ఆరోగ్యంగా కొద్దిగా బాగుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మీ ఊర్లో చాలా మంది మంచాన పడ్డారు మోషన్స్ వామిటింగ్తో. అసలు ఈ నీళ్లు తాగడం వల్లనే మోషన్స్ వామిటింగ్ ఉన్నాయని చెప్పి వాస్తవమే, వాటర్తోనే ప్రాబ్లం అవుతుంది. మరి మంచి నీళ్ళు కాగబెట్టుకొని తాగాలి కదా. తాగుతున్నాం, వాటర్ గరం చేసుకొని నీళ్ళు తాగుతున్నాం అండి. ఇంకేంటంటే వాతావరణం వల్ల కొద్దిగా వర్షాలు తక్కువ పడి దోమల వల్ల సుతా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మా దగ్గర బ్లీచింగ్ వాటర్ చల్లడం సుతా ఇది ప్రాబ్లం అవుతుంది. గల్లీలో కూడా బ్లీచింగ్ వాటర్ చల్లితే మాకు ఇంత ప్రాబ్లం ఏమి ఉండదు. వస్తలేరు మా దగ్గరికి, తిరగలేదు. మా దగ్గర ఆశా వర్గాలు మాత్రమే తిరుగుతున్నారు. పాపం వాళ్ళే బాగా చర్యలు తీసుకొని చాలా జాగ్రత్తలు చెప్తున్నారు, తగ్గట్లేదు. ఆశా వర్గాలు ఏం చెప్తారు అంటే గంటకు వేడి తినమని చెప్తారు, వేడి నీళ్ళు తాగమని చెప్తారు, చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ఆశా వర్గాలు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఏ రాజకీయ నాయకుడు అసలు ఎవరు వస్తలేరు. అంటే మీ ఊర్లో 2 వ్యక్తులు కూడా ఈ వాంతులు విరేచనాలు అయ్యే చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ 2 వ్యక్తులు కూడా చనిపోవడంతో మీరు అందరూ భయానికి గురైన? అవును, ఇబ్బందితోనే ఉన్నాము. వాళ్ళు ఎవరెవరు చనిపోయినారు? మాది కొనంటి చిన్న భూమయ్య, మెట్టు స్వామి, ఇద్దరు వాళ్ళు వాంతులు విరేచనాలు. అవునవును, అంతే. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ గ్రామంలో వాంతులు విరేచనలతో 2 వ్యక్తులు కూడా చనిపోయారు. మా గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్లనే వాంతులు విరేచనలు. మరోవైపు వర్షాకాలం అత్యధికంగా వర్షాలు కురవడం, దాంతోపాటు గ్రామంలో పరిశుభ్రత లేకపోవడం, గ్రామం సమీపంలో ఉన్న బోర్లలో కూడా నీరు కలుషితం కావడం, వ్యవసాయ భూముల వద్ద కూడా బోర్లు కలుషితం కావడంతో ఆ వాంతులు విరేచనలు. దీనికి సంబంధించి వైద్యాధికారులు అయితే హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇప్పటికీ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 8 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామీణ స్థాయిలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అక్కడ సుమారు 50 మంది వరకు కూడా ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి. మరో 4 కొంచెం ఓపీ పేషెంట్స్గా ఉన్నారు, వారికి మందులు ఇస్తున్నామని చెప్పి వైద్యాధికారులు వచ్చింది. ఏదేమైనప్పుడు ఈ గ్రామం పూర్తిగా దేమికలన్ గ్రామం వాంతులు విరేచనలో 2 వ్యక్తులను అయితే బలికొన్న పరిస్థితి నెలకొంది. వాంతులు విరేచనలతో తల్లాడిపోతున్నారు గ్రామీణ ప్రజలు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం కావడం, వైరల్ ఫీవర్స్ రావడం, దాంతోపాటు డయేరియా వ్యాపించడం గ్రామీణ స్థాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. వైద్యాధికారులు అయితే గ్రామీణ స్థాయిలో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దానికి అందరికీ సంబంధించి వైద్యాధికారులు పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్న ఏదైతే వాంతులు విరోచనాలు అయిన ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఈ గ్రామంలో పూర్తిగా 50 మంది వరకు కూడా దీనికి అంతటికి సంబంధించి ట్రీట్మెంట్ చేసినట్లు వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. మనతో పాటు వైద్యులు ఉన్నారు. అన్నట్టు సార్ చెప్పండి, ఈ దేమికలన్ గ్రామంలో పూర్తిగా డయేరియాతో అనేక మంది మంచాన పడిన పారిన తెలుస్తుంది. 2కైతే మృతి చెందిన పరిస్థితి. అసలు ఏంది సార్ పరిస్థితి గ్రామం? అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఇక్కడ 2 మరణాలు జరిగినాయి, అది డైరియాకి సంబంధించినవి కావచ్చు. అది ప్రచారం జరిగింది అట్లా, కానీ అది ఒకటి వేరే కారణాల వల్ల జరిగినట్టు గుర్తించాము. రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసాము కలెక్టర్ గారికి. ఇక్కడ పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు మాత్రం నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక కేసు కూడా రిఫర్ కాలేదు. టోటల్ 50 మెంబర్స్లో జనరల్ ఓపీ ఉంది మ్యాక్సిమం. 4 మెంబర్స్ లూజ్ మోషన్స్ అని వచ్చారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము.
అంటే ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎంతమందికి ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళు ఏంది పరిస్థితి ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది? సర్వే చేస్తున్నాం, దాదాపుగా 350-400 హౌసెస్ కవర్ చేస్తాం ఇప్పటికి. ఈరోజు కూడా మొత్తం అయిపోతుంది. 700 హౌసెస్ ఉన్నాయి, 3200 పాపులేషన్ ఉంది. దాంట్లో 20 మందికి మాత్రం లూజ్ మోషన్స్ ఉన్నాయి. అది ఎపిడెమిక్ లాంటిది ఏమనిపిస్తలేదు ఇప్పటికైతే. అంటే ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. కంట్రోల్లోనే ఉంది. ముందు నుంచి కొన్ని కేసెస్ వచ్చినాయి అంతే, కామన్ ఈ సీజన్లో. జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ప్రతి గ్రామంలో వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ రావడం ప్రధానం. దీనికి అందరికి సంబంధించి ఈ దేమికలన్ గ్రామంలో అయితే ప్రస్తుతానికి 350 ఇండ్లను మేము కవర్ చేస్తాం. ఇక్కడ కూడా అందరికి కూడా ట్రీట్మెంట్ అందే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటికీ ఈరోజు ఓపీ అయితే ఎవరు లేకున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి మా వైద్యులు అందరికీ కూడా ఇంటింటికి తిరగడం వల్ల ఇప్పుడైతే డయేరియా కంట్రోల్కి వచ్చింది. ఎవరికి కూడా వాంతులు విరోచనాలు లేవని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు గత 2 రోజుల క్రితం అయితే 2 చనిపోయిన వ్యక్తులు, దానికి డైరెక్ట్ సంబంధించి ఎలాంటిది లేదు, వాళ్ళు వివిధ కారణాలతో చనిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 2 మృతి చెందడం ఈ గ్రామంలో అయితే కలకలం రేపిందని చెప్పడం. దానికి అందరికి సంబంధించి ఆ డయేరియా వ్యాపించడం, దీనికి అందరికి వాంతులు విరోచనలు కావడంతో జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ గ్రామంలో ఉన్న డయేరియాను కంట్రోల్ తెచ్చామని చెప్పి చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.